హాయ్ అండి అందరికీ. రోజు నేను కోళ్ళకి మేత ఎలా పెడతానో చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, ఇవి కంట్లు రాళ్ళు అన్నమాట తీసుకొచ్చాను. ఇవైతే మిక్స్ చేశాను. ఇవి 2 గంటల సేపు నానబెట్టిన తర్వాత పెట్టాలి కోళ్ళకి. చూసారా, నేనైతే ఇలాగా కొలత ప్రకారంగా పెడతానండి రోజుని. ఇవి ముందు ఇలా తీసుకున్న తర్వాత నానబెట్టి అప్పుడు మధ్యాహ్నం నేనైతే నా కోళ్ళకైతే పెడతాను. ఇదిగో చూసారా, కొన్ని తీసుకుని ఇది నానబెట్టేసాను. ఇప్పుడు అన్ని కోళ్ళకి పెట్టను నేను, అది కొన్ని కోళ్ళకే పెడతాను. అవి కూడా పుంజులే. ఇగోండి నాన్ని చూసారా, వచ్చే కోళ్ళు ఎలా తింటున్నాయో చూసారా. ఓన్లీ పుంజులకు మాత్రమే పెడతాను నేను. దగ్గర దగ్గర పెట్టామంటే కొట్టుకుంటాయి ఇవి, అందుకే నేను సెపరేట్గా అయితే పెట్టాను వీటికి. చూసారా, ఇదిగోండి దగ్గర రాకుండా నేనైతే ఇది ఏది కూడా రాకుండా ఇలాగైతే ఏర్పాటు చేశాను. ఈ లోపలైతే తింటుంది ఇది. చూసారా, సంక్రాంతికి అయితే వీటిని అయితే నేను ప్రిపేర్ చేసి అమ్ముతాను. ఇప్పటి నుంచే కొంచెం వీటిని బలంగా పెట్టి నేను వీటిని మేపుతాను. నేను ఇంటి దగ్గర ఉంటూ వీటిని అయితే ఇలా చూసుకుంటూ ఉంటానండి. చూసారా ఎలా వెళ్ళిపోయిందో తీసాను. ఇదిగోండి సెపరేట్గా పెట్టాను. ఇప్పుడైతే మిగతా కోళ్ళు కూడా వచ్చి వీటితో తింటాయి, కానీ రానివ్వకుండా చూసుకోవాలి. అదే అలవాటు అయిపోతుంది డైలీ. ఇదిగో చూసారా ఎలా వచ్చేసిందో తినడానికి. ఓకే అండి, వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇయేనండి నా పుంజులు. చూసారా, ఇదిగోండి 2, ఇంకొకటేమో ఇందాక వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇది ఒకటి. చూసారా, ఇదైతే ఎవరిని తిననివ్వదు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అయితే నేను పెడతాను ఈ మేత. ఇదిగోండి వాటికైతే అలవాటు వచ్చి తినేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చూసారా ఎలా ఉందో. దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఎలా తయారైందో చూసారా. ఇదిగోండి దగ్గరికి వచ్చి తింటున్నాయి. వీళ్ళకైతే అలవాటు బాగా. ఓకే అండి, వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.